సో సింగనగర్లో ఏం జరుగుతుంది అన్నది అందరూ నెగిటివ్గా చూపిస్తున్నారు. అసలు డెవలప్మెంట్ ఏమైనా ఉందా ఒకసారి నేను మీకు చూపిస్తా, దాన్ని బట్టి మీరే డిసైడ్. నెగిటివ్ లేదనట్లేదు, బట్ పాజిటివ్స్ ఏమున్నాయన్నది ఒకసారి చూద్దాం బయటికి. ఇది పరిస్థితి, ఎట్లా ఉంది పరిస్థితి. ఇదిగోండి ఫస్ట్ మా రోడ్ అయితే క్లియర్ అయిపోయింది. నేను పాజిటివ్స్ మాత్రం చెప్తున్నా, నెగిటివ్స్ లేవని కాదు దాని అర్థం. మా రోడ్ క్లియర్ అయిపోయింది, చెత్త క్లియర్గా ఒక పక్క పెట్టేసి తీసేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడేమో ఫైర్ ఇంజిన్ వచ్చింది, తర్వాత లెఫ్ట్కి వెళ్దాం. ఇదిగో ఇక్కడ ఉన్న వాళ్ళంతా పనోళ్ళు, వీళ్ళు క్లీన్ చేయడానికి కరెంట్ రిస్టోర్ చేయడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. సో ఇదిగోండి ఈ వెహికల్స్ వచ్చారు, మిలిటరీ వెహికల్స్ రెడీగా ఉన్నాయి. ఇదిగోండి చెత్త కంప్లీట్ వీడియో నేను మళ్ళీ పెడతాను, అసలు 4 daysలో మేము ఎలా ఫేస్ చేసామన్నది. బట్ ఇప్పుడున్న పరిస్థితి చూపిస్తున్నాం మీకు, దయచేసి పాజిటివ్స్ చూడండి. ఇదిగోండి ఇదంతా ఆల్మోస్ట్ మనకి వేస్ట్ హైట్ వరకు ఉన్నాయి 2 days బ్యాక్ వరకు. ఇప్పుడు చూడండి అసలు నీళ్ళే లేవు. ఒకవైపే చూపిస్తున్నాను నేను, రెండో వైపు నీళ్ళు ఉన్నాయి కాదనట్లేదు నేను, అది కూడా చూపిస్తా. బట్ పాజిటివ్స్ చెప్తున్నాను మీకు. మొత్తం ఎక్కడికక్కడ పోలీసులు వచ్చేసి క్లీన్ చేసేసి అక్కడ నీళ్ళు ఉన్నాయి చూడండి. ఇంకా ఇదిగోండి ఇక్కడ ఆపేసి, ఇదిగోండి ఇక్కడ ఇంకా నీళ్లు పోలేదు, ఇక్కడి నుంచి అందరూ వస్తున్నారు. అండ్ ఫుడ్ ప్యాకెట్స్ అటువైపు వెళ్తున్నాయి ఈ వెహికల్స్ ద్వారా. తిప్పరా డెవలప్మెంట్ అయితే ఖచ్చితంగా అవుతుంది. అండ్ ఇదిగోండి ఎక్కడికక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ వాటర్ ప్యాకెట్స్ వచ్చి మరీ ఇస్తున్నారు. అంటే ఇప్పుడు నేను ఒకళ్ళకి బయాస్డ్గా మాట్లాడట్లేదు, ఖచ్చితంగా ఉన్నాయి అటువైపు కాదు. ఇంకా కాలేజ్ చూడండి, అక్కడ అన్ని అలానే పనులు అయితే ఎక్కడైతే క్లియర్ అయిందో అక్కడికక్కడ పనులు జరిగిపోతున్నాయి. మొత్తం చెత్త వాళ్ళందరూ వచ్చి అటు ఇటుగా 350 to 400 వచ్చారంట క్లీన్ చేయడానికి. సో ఇది ఇక్కడ సిచ్యువేషన్. స్ట్రైట్కి పోనీ, ఇదిగోండి ఒకసారి మెల్లకపోని పోనిచ్చా స్ట్రైట్కి పోనిచ్చి. ఇదిగోండి ఏ వీధిలోకి ఆ వీధి చెత్త పక్కన పెట్టేశారు. ఇదిగోండి ఈ వీధి అంతా క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఇదిగోండి ఇది APEPDCL, ఇది ఎలక్ట్రిక్ వాళ్ళది. ఇదిగోండి ఇక్కడ చూడండి ఎలక్ట్రిక్ పనులు అయిపోతున్నాయి. ఇక్కడ వర్క్ చేసేస్తున్నారు ఎక్కడికక్కడ. ఇది ఇంకా అవ్వాలి, అందుకే అండ్ ఇదిగోండి ఎలక్ట్రిక్ వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ చెక్ చేసేస్తున్నారు మొత్తం. అండ్ ఇగో ఇక్కడ ఉన్న ఏరియా మొత్తం ఇక్కడ ఏంటంటే ఫుడ్ డిస్ట్రిబ్యూషను మొత్తం బఫరు ఇవన్నీ ఇక్కడ నడుస్తుంది అనమాట. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో వెళ్దాం, ముందుకు పోదాం. వాటర్ కొడుతున్నారు, క్లీనింగ్. ఇదిగోండి క్లీనింగ్ చేస్తున్నారు చూడండి, ఒకసారి ఆగరా. ఇదిగోండి ఇది ఇది మన ప్రాపర్టీ కాదు, గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు ఇది, కానీ క్లీనింగ్ చేస్తున్నారు లోపల బయట మొత్తం. అదిగోండి సో ఎక్కడికక్కడ హీల్ అవుతోంది సింగనగర్. ఇది చూపించకుండా మీరు జనాల్ని ప్యానిక్ చేస్తూ ఇంకా అక్కడ కాదనట్లా, చూపించడంలో తప్పే లేదు. కానీ ఎక్కడికక్కడ జరిగేవైతే ఖచ్చితంగా ఏవీ ఆగట్లేదు, అన్నీ జరుగుతున్నాయి. ఇదిగోండి ఇటు చెప్తా. ట్రాఫిక్ రీస్టోర్ అయిపోయింది, అంటే మొత్తం రావట్లేదు కానీ సమ్వాట్ ట్రాఫిక్ మూమెంట్ అయితే ఉంది ఖచ్చితంగా. ఇవి క్లీన్ చేస్తున్నారు. అండ్ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఈ నీళ్ళు ఇంకా అవ్వలేదు. మొన్న అయితే ఆల్మోస్ట్ చెస్ట్ వరకు ఉన్నాయి, ఇప్పుడు కాళ్ళ వరకు వచ్చేసాయి. ఆల్రెడీ ఇక్కడ కూడా వర్క్స్ జరుగుతున్నాయి. అండ్ ఎక్కడికక్కడ మొత్తం పోలీసు వాళ్ళు మొత్తం ఇక్కడ ఉన్నారు. దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ. ఇప్పుడు ఫుడ్ సప్లైస్ లోపలికి వెళ్ళాయి. ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ పెట్టారు, ఎవరికైనా కావాలి అంటే ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టారు. ఇక్కడ మెడిసిన్స్ ఇస్తున్నారు, టెస్ట్ చేస్తున్నారు. ఎమర్జెన్సీకి బోట్స్ ఆ లోపలికి తిప్పేశారు, ఆ సందులోకి తిప్పేసాయి. ఫ్లైఓవర్ పరిస్థితి చూడండి. ఇది సిచ్యువేషన్. తిప్పేసారా వస్తున్నారులే కానీ ఇదిగోండి ఆల్రెడీ ట్రాఫిక్ రెస్యూమ్ అయింది. చూసుకుంది ఇప్పుడు మైతు లో ఎక్కువ ఉంది. బొక్కలు పట్టేస్తా చూ. ఇదిగోండి ఈ లారీస్లో మొన్న మిల్క్ పడుతుందా, మిల్క్ ప్యాకెట్స్ ఇవన్నీ ఇచ్చారు మొన్న ఈ లారీస్లో. ఇదిగోండి ఈ రోడ్డు క్లియర్ అయిపోయింది. అరే మైతు స్ట్రైట్గా ఉన్న నీళ్లు చూడు ఒకసారి. ఇటు రిస్క్లే, ఇటు కొంచెం క్లీన్ అవ్వడానికి టైం పడుతుంది. ఈ లోపు ఇక్కడ క్లియర్ చేసేస్తాను, క్లీనింగ్ జరుగుతుంది చూడండి. ఇట్రా ఒకసారి వెనక్కిరా. సో సిచ్యువేషన్ అయితే ఇది. ఇక్కడ మా రోడ్డు ఫ్రీ అయింది.
వెనక రోడ్లు ఫ్రీ అయినాయి. ఫ్రీ అయిన వెంటనే వచ్చి ఎవరు వర్కాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అండ్ మీరు చూస్తే అది మెయిన్ రోడ్ సింగనగర్. అక్కడ ఆల్రెడీ ట్రాఫిక్ రెజ్యూమ్ అయిపోయింది. పక్కన నీళ్ళు ఉన్నాయి, అక్కడ కూడా నీళ్ళు ఉన్నాయి, జస్ట్ కాళ్ళ వరకు. ఇది ఇక్కడ పరిస్థితి. అటువైపు కంట్రికి దగ్గర అండ్ పాయకాపురం వీటి దగ్గర నీళ్లు ఉన్నాయి. సో ఇంకా ముంపుకి గురైన ప్రాంతాలు సింగనగర్లో చాలానే ఉన్నాయి. నేను దాని గురించి అసలు నా పాయింట్ అది కాదు, అవి లేవు అని చెప్పడానికి ఈ వీడియో కాదు. కానీ వాటితో పాటు ఎక్కడైతే రికవరీ జరుగుతుందో, ఎక్కడైతే ఈ క్లీనింగ్ జరుగుతుందో, ఎక్కడైతే ఇంకా జనాలు బయటకు వచ్చి బళ్ళ మీద తిరగగలుగుతున్నారో, ఎక్కడైతే వాళ్ళ షాప్స్ వాళ్ళు క్లీన్ చేసుకోగలుగుతున్నారో, ఎక్కడైతే వాళ్ళ ఇల్లు వాళ్ళు శుభ్రం చేసుకోగలుగుతున్నారో, ఎక్కడైతే పవర్ సప్లై వచ్చిందో, వీటిని ఏ న్యూస్ ఛానల్ కానీ ఎవరు చూపించట్లేదు. అవి చూపించకుండా జనాలందరినీ భయపెట్టేసి ఇక్కడ ఏదో జరిగిపోతోంది, ఇప్పుడు మళ్ళీ బుడమేరు పొంగితే పరిస్థితి ఏంటి, ఇంకా మొత్తం అరకలానే ఉంది. సరే ఇప్పుడు చూడండి, ఇగోండి అక్కడ నీళ్లు ఉన్నాయి, ఇక్కడ నీళ్లు ఉన్నాయి, మొత్తం నీళ్లు. నేను నీళ్లు ఏమనట్లే, కానీ మోకాళ్ళ వరకు కూడా కాదు, ఇంకా కింద వరకే, అక్కడ దాకే ఉన్నాయి నీళ్లు. ఇది ఫ్లైఓవర్ కింద మా ఏరియాలో ఉన్న సిచ్యువేషన్ ఇది. ఇంకా ముందు నేను కదా వీడియో చూపించా కదా, అక్కడ కూడా నీళ్లు ఉన్నాయి. కానీ నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నీళ్లున్న ఏరియాని మాత్రం ఫోకస్ చేసి, ఫ్లడ్ ఉన్న ఏరియాని మాత్రం ఫోకస్ చేసి, ఎక్కడైతే రికవరీ జరుగుతుందో ఆ ఏరియాని ఫోకస్ చేయకుండా జనాల్ని భయపెట్టి, జనాల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళని భయపెట్టి, ఇప్పుడు ఫస్ట్ 3-4 డేస్ మేము ఇబ్బంది పడలేదా? ఖచ్చితంగా ఇబ్బంది పడ్డాం, అందరం ఇబ్బంది పడ్డాం. మా వీధిలో కూడా కార్ల మీద దాకా నీళ్లు వచ్చేసాయి, కార్స్ టైర్స్ దాకా నీళ్లు వచ్చాయి. అంటే మిగతా వాళ్ళంతా వచ్చాయని నేను చెప్పను, కానీ ఇక్కడ దాకా వచ్చాయి నీళ్లు. సో వేస్ట్ హైట్ దాకా వచ్చాయి మా వీధిలో కూడా నీళ్లు. నేను కాదనట్లేదు, అందరం ఇబ్బంది పడ్డాం 2-3 డేస్. అప్పుడు న్యూస్ ఛానల్స్ వాళ్ళు చెప్పిందంతా నిజము, వాళ్ళ కమ్యూనికేషన్ వల్లే ఎవరైతే మన చుట్టాలు ఉన్నారో అందరికీ తెలిసింది. బట్ ఇప్పుడు కూడా ఈ ఏరియాస్ లో కరెంట్ ఆల్రెడీ వచ్చేసింది, ఈ ఏరియాస్ ఆల్రెడీ రికవరీ ఫేజ్ లో పడ్డాయి, ఈ ఏరియాస్ లో ఆల్రెడీ విఎంసీ వాళ్ళు లేకపోతే వేరే మున్సిపల్ కార్పొరేషన్స్ వాళ్ళు వచ్చి పనులు స్టార్ట్ చేశారు. ఈ న్యూస్ ఎందుకు ఎవరు చెప్పరు? ఇప్పుడు వీళ్ళు ఎత్తుక్కున్న రీజన్ ఏంటి? మళ్ళీ అల్పపీడనం వచ్చింది, మళ్ళీ తుఫాన్ హెచ్చరిక వచ్చింది, 5th అన్నారు. మరి ఇప్పుడు నేను ఇక్కడ డాబా పైన ఉన్నాను, నేను రాత్రి నుంచి వాన పడుతూనే ఉంది కాదనట్లా. మరి ఇప్పుడు వాన ఏది? మరి వరద ఎందుకు పెరగలేదు? మరి రాత్రి ఒక రూమర్ వచ్చింది, సింగనగర్ మళ్ళీ ముంపు గురైంది. ఎంత భయపడ్డానో మా ఫ్రెండ్స్కే తెలుసు, వాళ్ళంతా లైవ్ లో చూశారు నన్ను. నేను వాట్సాప్ లో పెడుతూనే ఉన్నా వాళ్ళు, కదా ఏదో అవుతుందిరా. తర్వాత కలెక్టర్ వచ్చి భయపడద్దు, పుకార్లు ఇవన్నీ. సో అదే అంటున్నా, ఇప్పుడు ఆల్రెడీ దెబ్బతినున్న జనాల్ని ఇంకా భయపెట్టడం, ఇంకా వాళ్ళని ఇంకా కిందకి తొక్కటం, వీటి వల్ల ఈ న్యూస్ ఛానల్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ కొన్ని పేజెస్ కానీ, లేకపోతే వీళ్ళకి ఏమొస్తుందో నాకైతే అర్థం కాదబ్బా. సో అందుకే అసలు ఇక్కడ ఏవైతే మునిగిపోయి ఉన్నాయో అవి కాకుండా ఏవైతే రికవర్ అవుతున్నాయో రికవరీ ఫేజ్ ని చూపిద్దాం. ఈరోజు సింగనగర్ ఏరియా, మా ఏరియా రికవరీ ఫేజ్ లో ఉంది అని చూపిద్దామని చెప్పి చేశాను. మొదటి 2 రోజులు మేము కూడా నడుచుకుంటూ వెళ్ళి ఫ్లైఓవర్ దాకా వాటర్ బాటిల్స్ తెచ్చుకున్నాం. ఇక్కడ దాకా రాలా వాటర్ బాటిల్స్, మేము ఇబ్బందులు పడ్డాం కాదనట్లేదు, అందరూ ఇబ్బంది పడ్డారు. సింగనగర్ అన్నది లిటరల్లీ ఒక నరకాన్ని చూసి బయటకు వస్తుంది. నరకాన్ని చూపించారు, బయటికి రావడం ఎందుకు ఎవరు చూపించారు? విజయవాడకి మరో ముప్పు, ఒకవేళ మళ్ళీ సింగనగర్కి గండి పడితే ఏంటి పరిస్థితి? అది కాదు కదా, ఒకవేళ పడితే నీకెందుకబ్బా? ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఎవరెవరు రికవర్ అవుతున్నారు, ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి? చాలా మంది చనిపోయారు. అఫీషియల్ నెంబర్ ఎంతో కూడా తెలియదు. ఇక్కడ 300+ అంటున్నారు, నాకు తెలియదు. నేను ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయదలుచుకోవాలా. ఇప్పటిదాకా ఇచ్చింది 31-32 ఇచ్చింది గవర్నమెంట్. సో ఇంకా లెక్కలు బయటికి రావాల్సింది. చాలా మంది చనిపోయారు, చాలా మంది ఇబ్బందులు పడ్డారు, అన్నీ బాగానే ఉంది. లాస్ట్ 3-4 డేస్ నుంచి అవి చెప్తూనే ఉన్నారు. దాని మీద బులెటిన్లు వేసుకున్నారు, దాని మీద పోస్టులు వేసుకున్నారు, దాని మీద అన్ని అయినాయి. నేను కూడా వేసాను, నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ వెళ్ళి చూడండి, అక్కడ నేను కూడా వేసాను. కానీ దాంతోపాటు ఇప్పుడు రికవర్ అవుతున్నాం అన్నది ఎవరెందుకు చెప్పట్లేదు? అందుకే ఈ వీడియో తీశాను. మొత్తం క్లియర్గా మా ఏరియాలో ఏం జరుగుతుందో నేను చూపించాను. అలానే మీ ఏరియాలో పరిస్థితి ఎలా ఉంది అనేది ఎవరి కాళ్ళు సిగ్నల్స్ ఉంటే దయచేసి దాన్ని అప్లోడ్ చేసి నలుగురికి చెప్పండి. సో దట్ అసలు జనాలు క్లారిటీ వస్తుంది. ఈ న్యూస్ ఛానల్స్ మీద, కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్ మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళకంటూ ఒక క్లారిటీ వస్తుంది. సో దయచేసి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ని, మీ ఏరియా ఎలా ఉంది అనేది వీడియో తీసి మీకు మీరు రీల్స్ గానో లేకపోతే పోస్ట్ గానో లేకపోతే యూట్యూబ్ లోనో ఎక్కడొక్కడ మీరు అప్లోడ్ చేయండి దయచేసి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.